కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఈ మాటలు మన జీవితాలకు ఎంతగానో అవసరం. మన జీవితంలో దేవుని గద్దింపు, శిక్షణ ఎంత ప్రాముఖ్యమో ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. చాలాసార్లు మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని సరిదిద్దడానికి వివిధ మార్గాలను ఉపయోగిస్తాడు. అది ఒక కష్టం రూపంలో కావచ్చు, ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి ద్వారా వచ్చే సలహా కావచ్చు, లేదా ఆయన వాక్యం ద్వారా మన మనస్సాక్షి కదిలించడం కావచ్చు. అయితే చాలామంది దేవుని ఈ శిక్షణను తృణీకరిస్తారు లేదా విసిగిపోతారు. నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను ఏం పాపం చేశాను అని ప్రశ్నిస్తూ దేవునిపైనే సనుగుతారు. బైబిల్లో మనకొక గొప్ప ఉదాహరణ ఉంది. యోబు గురించి ఆలోచించండి. యోబు దేవునికి భయపడి చెడును విడిచిపెట్టిన నీతిమంతుడు. ఆయనకు ఎంతో సంపద, మంచి కుటుంబం ఉండేది. అయితే ఒక్కసారిగా ఆయన జీవితంలో అన్నీ తలక్రిందులయ్యాయి. తన పిల్లలను కోల్పోయాడు, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, దారుణమైన జబ్బుతో బాధపడ్డాడు. ఆయన స్నేహితులు వచ్చి ఆయనను నిందించారు. నువ్వు ఏదో పాపం చేశావు, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అన్నారు. కాని యోబు దేవుని గద్దింపును తృణీకరించలేదు. ఆయన దేవునిపై విశ్వాసముంచాడు. ఆయనే ఇచ్చువాడు, ఆయనే తీసివేయువాడు అన్నాడు. ఎంతో బాధలో ఉన్నప్పటికీ దేవునిపై నింద మోపలేదు. యోబు సహనాన్ని, దేవునిపై ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆయనకు అంతకుముందున్న సంపదకు రెట్టింపిచ్చాడు, మళ్లీ కుటుంబ సంతోషాన్ని ప్రసాదించాడు. యోబు జీవితం మనకొక పాఠం. దేవుని గద్దింపును మనం తృణీకరించకూడదు. ఆయన శిక్షణ మన మేలుకోసమే. ఒక కుమ్మరిమట్టిని సరిగ్గా రూపుదిద్దాలంటే దానికి కొంత ఒత్తిడి, వేడి అవసరం. అలాగే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన పాత్రగా తీర్చిదిద్దడానికి కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలను అనుమతిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని సరిదిద్దడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని వ్యతిరేకించకండి. ఆయన గద్దింపునకు విసుగు చెందకండి. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి. ఆయన మన మంచికోసమే ప్రతిదీ చేస్తాడు. ఆయన చిత్తానికి విధేయులమవుదాం. ఆయన శిక్షణను స్వీకరిద్దాం. అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితాలు ఆయన మహిమకు ఉపయోగపడతాయి. ఆమేన్.